హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 2020లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్ గత 3 సంవత్సరాలుగా స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. సో ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ టైటిల్ కొట్టాలంటే ఇన్ని తంత్రాలు కుతంత్రాలు రచించాలా అనే సందేహం క్రికెట్ అభిమానులు నెలకొనింది. గత 2 సంవత్సరాలుగా గుజరాత్ టైటన్ అద్భుతంగా నడిపించిన హార్దిక్ పాండ్యాను ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ముంబై ఇండియాకి తీసుకురావడంతో మరియు 5 టైటిల్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించడం క్రికెట్ అభిమానులుగా కాకుండా ముంబై ఇండియా అభిమానులందరికీ జీర్ణించుకోలేని విషయం. బహుశా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ అగ్రిమెంట్తోనే ముంబై ఇండియన్కి తీసుకొచ్చి ఉంటారు. హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ సంవత్సరంలోనే కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారని ఎవరు ఊహించలేదు. తన ఇన్నింగ్స్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ హుటాహుటిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఆల్రెడీ ఇండియాకు వరల్డ్ కప్ దక్కలేదన్న బాధలో ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా కోల్పోవడం రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోలేనిది. ముంబై ఇండియా ట్రాన్సిషన్ ఎంత కవర్ చేసినా ఈ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకే కాకుండా క్రికెట్ అభిమానులకు కూడా నచ్చని నిర్ణయం. జట్టు భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని కెప్టెన్ను మార్చిందని ఐపీఎల్లో ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మకు తన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను హార్దిక్ పాండ్యా అప్పగించింది. వచ్చే ఏడాది లీగ్లో ముంబై ఇండియన్స్ను హార్దిక్ నడిపిస్తాడని శుక్రవారం ఫ్రాంచైజీ ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో 2013, 15, 17, 19 మరియు 2020లో టైటిల్ గెలిచింది. 2013లో ఛాంపియన్స్ లీగ్ T20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా సిఎస్కేతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. 2013 నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబైకి రోహిత్ సారథ్యం వహించాడు. అందులో మొత్తంగా 163 మ్యాచ్ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్ల్లో ఓటమి ఎదురైంది. 4 టై అయ్యాయి. మరోవైపు 2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా 2021 వరకు ముంబైతో ఆడాడు. 2022లో గుజరాత్ టైటన్స్ వెళ్లి కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన జట్టు ఈసారి రన్నరప్గా నిలిచింది. వారసత్వ నిర్వహణలో భాగంగా ఇది భవిష్యత్తు కట్టుబడి నిర్ణయం. సచిన్, హర్భజన్, పాంటింగ్, రోహిత్ ఇలా ముంబై అద్భుతమైన నాయకత్వాన్ని చూసింది. అమోఘమైన సారథ్య నైపుణ్యాలు ప్రదర్శించిన రోహిత్ పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నాం. 2013 నుంచి జట్టు కెప్టెన్గా అతని ప్రయాణం అసాధారణం. అతని సారథ్యంలో అత్యంత విజయవంతమైన, అందరూ ప్రేమించే జట్టుగా ముంబై ఎదిగింది. అతని అనుభవాన్ని ఉపయోగించుకొని జట్టును మరింత బలంగా మారుస్తాం. ముంబై కొత్త కెప్టెన్గా హార్దిక్ స్వాగతమని ముంబై ఇండియా పర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధన పేర్కొన్నాడు. ముంబై కెప్టెన్గా హార్దిక్ని ఊహించిందే కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. జట్టు భవిష్యత్తు కోసం రోహిత్తో సంప్రదించిన తర్వాతే ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ లాంటి ఆటగాడికి, నాయకుడికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సారథ్య బదలాయింపు సాఫీగా సాగాలని ముంబై చూసింది. గతంలోనూ సచిన్ నుంచి హర్భజన్కి, పాంటింగ్ నుంచి రోహిత్కి ఇలాగే జట్టు పగ్గాలు దక్కాయి. మరోవైపు 2021, 2022లో ముంబై ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. ఈ ఏడాది 2వ క్వాలిఫైయర్లో ఓడింది. ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక ఈ ప్రదర్శన కూడా ఒక కారణమై ఉండవచ్చు. కానీ ఈ నిర్ణయాన్ని రోహిత్ మరియు ముంబై ఇండియా అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కెప్టెన్గా రోహిత్ లేని ముంబైని చూడలేమంటున్నారు. నాయకుడిగా ఆ ఫ్రాంచైజీపై రోహిత్ వేసిన ముద్ర అలాంటిది. కానీ ఇప్పుడు ముంబై సారథిగా అతని ఘనమైన ప్రయాణం ముగిసింది. దీంతో టీమిండియా కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది. 2022 T20 ప్రపంచ కప్లో సెమీస్ ఓటమి తర్వాత మళ్ళీ T20 ఫార్మాట్లో ఆడలేదు. భారత్ ఆడిన గత 25 T20లో 13 మ్యాచ్ల్లో హార్దిక్ కెప్టెన్. టీమిండియా T20 కెప్టెన్గా హార్దిక్నే చూస్తున్నారు. కానీ వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్లో రోహిత్ జట్టును నడిపించాలని బీసీసీఐ కోరినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆ T20 ప్రపంచ కప్లో రోహిత్ కెప్టెన్గా ఉంటాడా లేదా హార్దిక్ కెప్టెన్సీలో ఆటగాడిగా ఆడతాడా అన్నది ప్రశ్నార్థకం. మరోవైపు వచ్చే ఏడాది ముంబై తరఫున రోహిత్కు చివరి సీజన్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 2025లో మెగా వేలం ఉంటుంది. అప్పుడు ఒక్కో జట్టు 3 స్వదేశీ, ఓ విదేశీ ఆటగాన్ని అట్టి పెట్టుకోవాలి. హార్దిక్, బుమ్రా, సూర్యకుమార్నే ముంబై కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ను ముంబై అట్టు పెట్టుకునే అవకాశాలు తక్కువనే చెప్పాలి. డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ మినీ యాక్షన్లో ముంబై ఇండియా
యాక్షన్ కంటే ముందే కావాల్సిన ప్లేయర్స్ ని ఫిల్ చేసేసుకున్నారు. ముంబై ఇండియాకి ఈసారి అడ్వాంటేజ్ గా లాస్ట్ ఐపీఎల్ ఆడని బుమ్రా ఆడడం, రొమారియా షెపర్డ్ ని కొనుగోలు చేయడం, గుజరాత్ టైటన్ యాజమాన్యంపై కొద్దిగా అసంతృప్తి ఉన్న ముంబై ఇండియాలో కెమెరన్ గ్రీన్ ని రిప్లేస్ చేసిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో పెద్ద తేడా లేకుండా ఉండొచ్చు, కానీ బౌలింగ్ లో దట్టు వాంకేడా లాంటి పిచ్లపై కెమెరన్ గ్రీన్ బౌలింగ్ అంత యూస్ఫుల్ గా ఉండదు. కానీ హార్దిక్ పాండ్యా ఇంజురీ నుండి వచ్చిన తర్వాత గత సంవత్సరం నుండి పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తున్నాడు. సో ముంబై ఇండియా యాక్షన్ కు ముందే హార్దిక్ పాండ్యాను, రొమారియా షెపర్డ్ ని కొనుగోలు చేయడం ద్వారా మంచి టీం ను ఆల్మోస్ట్ తయారు చేసుకుందనే చెప్పాలి. 17.5 కోట్లతో యాక్షన్ లోకి దిగుతున్న ముంబై ఇండియా ముఖ్యంగా ఒక లెగ్ స్పిన్నర్ ని మరియు బ్యాకప్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియాకి రిలీజర్ ప్లేయర్స్ వచ్చేసి అర్షద్ ఖాన్, రమన్దీప్, హృతిక్ షోకిన్, సందీప్ వారియర్. వీరితో పాటు విదేశీ ప్లేయర్ అయిన జోఫ్రా ఆర్చర్, ట్రిస్టిన్ స్టబ్స్, డాన్ జాన్సన్, రిలే మెరిడిత్ మరియు క్రిస్ జోర్డాన్లు ముంబై ఇండియా వదిలేసిన ప్లేయర్లు. వీళ్ళకి రీటెన్స్ ప్లేయర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నిహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, ఆకాష్ మడ్వాల్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, టిమ్ డేవిడ్, జాసన్ బేరన్డాఫ్, రొమారియా షెపర్డ్ మరియు డేవిడ్ బ్రెవిస్. ఈ యాక్షన్ లో ముంబై ఇండియన్ మేనేజ్మెంట్ ముఖ్యంగా రచిన్ రవీంద్ర, మిచెల్ బ్రాస్వెల్, ఆదిల్ రషీద్, అసరంగా లాంటి స్పిన్నర్లపై ఎక్కువగా ఎక్కువ పెడుతుంది. వీరితో పాటు ఒకవేళ వీరి పరిస్థితి అందుబాటులో ఉంటే శార్దుల్ ఠాకూర్, కేశవ్ మహారాజ్, రోమాన్ పౌల్, జోష్ ఇంగ్లీష్, క్రిస్ వోక్స్ ఇలాంటి వారిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్ లో 4 ఫారెన్ స్లాట్స్ తో పాటు 4 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. మొత్తంగా చూస్తే ముంబై ఇండియా లైక్లీ 12 రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, రొమారియా షెపర్డ్, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్ తో పాటు సూపర్ సబ్ గా జాసన్ బెహ్రండాఫ్ గానీ లేక ఇంకో బ్యాట్స్మెన్ ఉండే అవకాశం ఉంది. ముంబై ఇండియా యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.